నమస్కారం. తొలి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ తొలి ఏకాదశి ఆ విశిష్టత గురించి మనందరికీ కూడా తెలియచేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆర్ష విద్యా తపస్వి, ఆర్ష విజ్ఞాన భాస్కర, భారతీ తీర్థ పురస్కార గ్రహీత, తత్వం చారిటబుల్ ట్రస్ట్ అధినేత అయినటువంటి బ్రహ్మశ్రీ పసలపాటి శ్రీనివాస బంగారయ్య శర్మ గారు. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. తొలి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలండి మీకు కూడా. నీకు కూడా అమ్మా. బంగారయ్య శర్మ గారు, ప్రతి నెలలోనూ ఏకాదశులు అనేవి వస్తూనే ఉంటాయి కదండి. మరి ప్రత్యేకంగా ఆషాఢ మాసంలో వచ్చేటువంటి తొలి ఏకాదశిని ఎందుకు అంటారు? ఈ ఏకాదశికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి తెలియజేస్తారు? దీన్ని తొలి ఏకాదశి అంటానికి ఒక కారణం ఉందమ్మా. మనకి ఎక్కువ మటుగా పండగలు, పబ్బాలు ఇవన్నీ కూడా ఆషాఢ మాసం నుంచే మొదలవుతాయి. రకరకాలైనటువంటి పండగలు చాలా ఎక్కువగా అవుతాయి. ఎందుకంటే దక్షిణాయనం అనేది ఈ మాసంతో ఆరంభమవుతుంది. దక్షిణాయనంలోనే మీకు దీక్షలు కానివ్వండి, ఎవరు దీక్షలు తీసుకున్నా ఏం చేసినా ఎక్కువ దక్షిణాయనంలో ఉన్నప్పుడే దీక్షలు తీసుకుంటారు. ఇప్పుడు మనకి శ్రావణ మాసం వస్తుంది. శ్రావణ మాసం అయిపోగానే భాద్రపదంలో గణపతి వచ్చేస్తాడు. ఆశ్వీజంలో అమ్మవారికి సంబంధించిన పండగలు వస్తాయి. కార్తీకంగానే ఒక పక్కన పరమేశ్వరుడు, ఇంకో పక్కన విష్ణుమూర్తి, ఇరువురికి ఇలా మొత్తము దక్షిణాయనం అంతా నియమాలతో కూడినటువంటి సమయం కాబట్టి పండగలు, పబ్బాలు ఎక్కువ వస్తాయి. ఈ పండగలన్నిటికీ ముందుగా వచ్చేటటువంటి ఏకాదశి కాబట్టి దీన్ని తొలి ఏకాదశి, ఇక్కడి నుంచి ఆరంభమవుతుంది అని దీన్ని తొలి ఏకాదశి అంటారు. దీనికే ఇంకో పేరుంది, శయనైకాదశి అంటారు, లేదా దేవశయని అని పిలుస్తారు. ఎందుకనండి? ఈ శయనైకాదశి ఏమిటయ్యా అంటే, అందరినీ స్థితి చేసేటటువంటి విష్ణుమూర్తి ఆయన యోగ నిద్రలో పడుకుండేటటువంటి మాసం. ఎప్పటిదాకా పడుకుంటారయ్యా? 4 నెలల పాటు పడుకుంటారు. ఈ 4 నెలల పాటు ఆయన పడుకుండేటటువంటి ఆ యోగ నిద్ర ఏదైతే ఉందో ఆ సమయంలో ప్రతి వాళ్ళు కూడా విశేషంగా భగవద్ ధ్యానము, నామ సంకీర్తనం చేస్తూ ఊరికినే అటు ఇటు ఎక్కువ తిరగకుండా ఈ 4 నెలలని చాతుర్మాస్య వ్రతాలు అంటూ ఆరంభం చేయాలి. ఆ చాతుర్మాస్య వ్రత ఆరంభం ఇప్పుడు అవుతుంది. తర్వాత మనకి చక్కగా చైత్రమాసం, వైశాఖ మాసం, జ్యేష్ఠము, ఆషాఢము వచ్చేటప్పటికి వర్ష ఋతువు మొదలవుతుంది. ఈ వర్ష ఋతువు మొదలవుతుంది కాబట్టి వర్ష ఋతువులో చాలా విశేషంగా వర్షాలు అన్నీ కూడా వస్తాయి కాబట్టి ఇక్కడి నుంచి అన్ని రకరకాలైనటువంటి పంటలు అన్నీ కూడా మనకి ఇక్కడి నుంచి జీవం అనేది ఉద్భవిస్తూ ఉంటుంది. జీవోద్భవానికి అవసరమైనటువంటి వర్షం వచ్చేటటువంటి దానికి యోగ్యమైనటువంటి ఏకాదశి కాబట్టి తొలి ఏకాదశి అన్నారు ఈ మాసంలో వచ్చిన ఏకాదశిని. ఇలా తొలి ఏకాదశి, శయన ఏకాదశి అంటానికి ఒక్క ఈయన నిద్రపోవడమే కాదు, పరమేశ్వరుడు కూడా ఆయన చక్కగా అట్లా యోగంలోకి వెళ్ళిపోయేటటువంటి, యోగ తపస్సు చేసుకునేటువంటి ప్రధానం. ఆయన ధ్యానంలోకి వెళ్ళిపోతారు. ఎప్పుడు? కార్తీక పౌర్ణమి దాకా ఉంటుంది. ఆషాఢ పౌర్ణమితో ఆరంభమవుతుంది. కాబట్టి ఈ పౌర్ణములన్నీ కూడా మనం లెక్క వేసుకుంటాం. ఆ తర్వాత ఇక్కడ వచ్చేటప్పటికి కర్కాటక రాశిలోకి సూర్యనారాయణమూర్తి ప్రవేశిస్తున్నాడు. కర్కాటక రాశిలో ప్రవేశించడమే దక్షిణాయనం మొదలవుతుంది. ఇప్పటిదాకా ఉత్తరాయణం నడిచింది కదా ఈ నెలలో, ఇక్కడి నుంచి దక్షిణాయనం ఆరంభమవుతుంది. కర్కాటకం ఎట్లా నడుస్తుందమ్మా? మనం అందరం నడిచినట్టుగా, మిగతా ప్రాణులు నడిచినట్టుగా ఇట్లా ముందరికి వెళ్ళదు. అది ఇటు పక్కకి వెళ్తూ ఉంటుంది. ఎప్పుడైనా చూసారా మీరు దాని యొక్క నడక? ఎండ్రకాయ మీరు సముద్రం దగ్గరికి అక్కడికి వెళ్ళినప్పుడు ఆ కర్కాటకం యొక్క నడక చాలా విభిన్నంగా ఉంటుంది, వేరేలాగా ఉంటుంది. సో ఇప్పటిదాకా నడిచినటువంటి నడక ఆయనది వేరు, ఇప్పటి నుంచి నడిచేటటువంటి నడక వేరు, సూర్యనారాయణమూర్తిది అని చెప్పడానికి దక్షిణాయనము అనేటటువంటిది తీసుకున్నాం. కాబట్టి ఈ దక్షిణాయనము అనేది చాలా విశేషమైనటువంటి అయనము. దీన్ని తొలేకాదశి ఇది చెప్పు. ఈ తొలేకాదశికి మనం గనక మహారాష్ట్ర వెళ్తే చాలా విశేషంగా పాండురంగడికి, రుక్మిణి అమ్మవారికి అద్భుతమైనటువంటి కళ్యాణాదులు, కార్యక్రమాలు, ఆ పాండురంగ స్వామి వారి యొక్క ఆరాధన చాలా విశేషంగా జరుగుతుంది ఆషాఢ శుద్ధ ఏకాదశి, తొలేకాదశికి. ఈ ఏకాదశి నాడు ఇంకొక చాలా విశేషమైనటువంటి ప్రత్యేకత ఏమిటయ్యా అంటే, ఎంతకాలం మనం వచ్చేటటువంటి 12 24 ఏకాదశులు ఉన్నా 24 ఏకాదశులు మనం ఒకవేళ ఉపవాసం లేకపోయినా
ఒక్క 8 ఏకాదశులు ఖచ్చితంగా ఉండాలంటారు. ఆ 8లో ఈ తొలి ఏకాదశి ఒకటి. అంటే ఉపవాసం అనేది ఈ రోజు ఖచ్చితంగా ఉపవాసం చేయాలి. చేసి పేలపిండి వ్రతం అనే గుంటూరు ప్రాంతంలో ఖచ్చితంగా మన జొన్నలు తీసుకొచ్చి పచ్చ జొన్నలు వాటిని పేలాల్లాగా వేయించి దాంట్లో బెల్లము కొద్దిగా నెయ్యి వేసి తొక్కి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పేలపిండి తినాలి అని చెప్తారు. అది పేలాల పండగ అని చెప్పి కూడా అంటారు. పేలాల పండగ అని పిలవడానికి కారణం అదే. కాబట్టి ఈ పేలపిండి వేసుకొని తినడము అనేటటువంటి సంప్రదాయం లేదు. కొంతమందికి ఈ పిప్పళ్ళు ఉంటాయి కదమ్మా, కర్ర, అవి తీసుకొని వచ్చి ఆ త్రికటు 3 చక్కగా నూరి ఆ పొడిని కూడా తింటూ ఉంటారు. అంటే బాలింతగా ఉండేటప్పుడు కృష్ణ పరమాత్మకు సంబంధించి ఆయన ఉద్భవించినప్పుడు తినేటటువంటిది ఈ సమయంలో కూడా తింటే ఆరోగ్యానికి కారకము అని చెప్తారు. ప్రధానం పేల పండుగ మనకి. పేలపిండి తీసుకొని వచ్చి దాంతో చేస్తారు. పిప్పళ్ళు చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేయమంటారు. ఇప్పుడు కనుక ప్రదక్షిణం చేస్తే చాలా విశేషమైనటువంటి ఆరోగ్యం వస్తుంది. అందుకని ఆ చెట్టును వెతుక్కోనైనా సరే పిప్పళ్ళ చెట్టు ఎక్కడ దొరికితే దాని చుట్టూ ప్రదక్షిణం చేయండి అయ్యా. అంటే ఈ మాసం మొత్తం ఉందండి, ఈ మాసం అంతా ఖచ్చితంగా. అంటే ఏ తొలి ఏకాదశి రోజు నేనంటారా? మొత్తం నెలంతా చేస్తే విశేషం, తొలి ఏకాదశి మరీ విశేషం. అంటే నెలంతా చేయలేని వాడు తొలి ఏకాదశి ఒకరోజు చేసినా కూడా పిప్పళ్ళ చెట్టు చుట్టూ తిరిగితే చాలా విశేషమైనటువంటి ఫలం వస్తుంది. కొంతమంది మళ్ళీ ఎన్ని ప్రదక్షిణలు చేయాలి గురువు గారు అని అడిగి 3 ప్రదక్షిణాలు 11 చేస్తారు. మహా అంటే అంతకు మించి చేయరు. 3 కానీ 11 కానీ ప్రదక్షిణాలు. ఈ పిప్పళ్ళ చెట్టు దొరకడం కష్టం ఉంది. వాళ్ళు రేపు పిప్పళ్ళ చెట్టు అని గుర్తుపట్టగలిగిన వాళ్ళు ఎంతమంది? కాబట్టి ఆ పిప్పళ్ళు అనేవి మనం వాడుతూ ఉంటాం. బాగా ఆయుర్వేద మందుల్లో వాడే వాటిల్లో పిప్పళ్ళు ఒకటి. సో ఇప్పటి నుంచి మీరు పిప్పళ్ళ చుట్టూ తిరుగుతూ ఉండాలి, గుర్తుంచుకోండి. ఎప్పటిదాకా కార్తీకం మార్గశిరం అయిన దాకా కూడా పిప్పళ్ళు మీ ఇంట్లో ఉండాలి, పిప్పళ్ళ చుట్టూ మీరు తిరుగుతూ ఉండాలి అని చెప్పినట్టుగా గుర్తు చేసినట్టుగా ఆ వృక్షాన్ని మనకు చెప్తారు. ఈ ఏకాదశికి మొత్తము అంతా ఉపవాసం ఉండి మరుసటి రోజు ద్వాదశి నాడు చక్కగా అంత పెట్టుకొని తినడము అనేది చాలా విశేషం. ఓకే, మేము కూడా చాలా ప్రత్యేకంగా ఇక్కడ మా అలకాపురి కాలనీలో మా వేదికలో పాండురంగడు రుక్మిణీదేవి కళ్యాణం విశేషంగా చేస్తాం. ఈ పాండురంగడు రుక్మిణీదేవికి కళ్యాణం చేయటం అనేది ఓ సంప్రదాయంగా మన పెద్దవాళ్ళందరూ కూడా చెప్తూ వస్తూ ఉన్నారు. అది విశేషంగా ఈ ఏకాదశి నాడు చాలా అద్భుతమైన ఫలాన్ని ఇస్తుంది. ఇంకా ఈ ఏకాదశికి సంబంధించినటువంటి అనేకమైన కథలు ఉన్నాయి. ఆ 24 ఏకాదశుల మహాత్మ్యంలో ఈ ఏకాదశికి కూడా చాలా అద్భుతమైన మహాత్మ్యాలు చెప్పబడ్డాయి. అవన్నీ చెప్పుకుంటే చాలా సమయం అవుతుంది కాబట్టి చాలా విశేషంగా ఈ ఏకాదశిని పాటించండి. ఏకాదశిలో తులసి దళాలు తీసుకొని స్వామివారికి అర్పించండి. తులసిని చక్కగా ఆయనకి సమర్పించండి. ఈ పనులు చేయడం వల్ల విష్ణుమూర్తి వెంటనే అనుగ్రహిస్తాడు. ఆయన యోగ నిద్రలోకి వెళ్తున్నాడు. ఆయన ఒక యోగంలోకి వెళ్తున్నారు అంటే యోగంలో వెళ్ళేటటువంటి ఆయన్ని కొలిస్తే మనకి వేగంగా ఎవడు ఎలా కొలుస్తాడో అది. అందుకనే చాతుర్మాస్యాలకంత ప్రతీతి. గాంధీ గారు ఆయన పుట్టడం కోసం సంతానం లేకపోతే వాళ్ళ అమ్మగారు చాతుర్మాస్యం చేసిందట. కాబట్టి చాతుర్మాస్యం చేయడము అనేది మనకు మొదటి నుంచి చాలా సంప్రదాయం. ఈ ఏకాదశిని శయన ఏకాదశి అంటారు. అందుకని ఖచ్చితంగా ఒకసారి కృష్ణ పరమాత్మని, పాండురంగణ్ణి, ఆ శ్రీమన్నారాయణుణ్ణి తలుచుకొని నమస్కారం చేసుకోవాల్సినటువంటి మాసము. ఇక్కడి నుంచి ఊరికినే ఎక్కువ తిరగకుండా సాధ్యానంత మటుకు రెస్ట్రిక్టెడ్ ప్రయాణాలు చేయాలి అని పెద్దలు చెప్తారు. అంటే అటు ఆరోగ్యపరంగాను ఆధ్యాత్మిక పరంగాను అన్ని రకాలుగా ఆలోచించేసారు. అవునమ్మా, చాలా చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు. విన్నారు కదండి, తొలి ఏకాదశి యొక్క ప్రత్యేకత ఏమిటి, అందులోనూ ఈ ఆషాఢ మాసంలో వచ్చేటువంటి ఆ తొలి ఏకాదశి విశిష్టత గురించి మనందరికీ కూడా చాలా చక్కగా అర్థమయ్యేలా తెలియజేశారు కదా శ్రీనివాస బంగారయ్య శర్మ గారు.